నా హీరో దగ్గర అడిగిన సిచ్యువేషన్ లేదు నేను. అలా ఉన్నప్పుడు నా అబ్బాయే హీరో చేశారంటే కంపల్సరీ అందరూ ఫోన్ చేస్తారు, వస్తారు. ఓ హిట్ కావాలి, అది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది హిట్. రాజశేఖర్ గారు, చెప్పండి. ఇప్పుడు వైలెన్స్ సినిమాలు ఎక్కువ చూస్తున్నారు జనాలు, అందుకే ఇంత ట్రైలర్ చూస్తుంటే చాలా వైలెన్స్ ఉంది. ఎస్, మొన్న వచ్చిన మార్కో సినిమాని మించి కనిపిస్తుంది. ఎస్. ఏంటండి అసలు? నేను నా నా ప్రొడ్యూసర్కి ముందే చెప్పాను, మార్కో వచ్చినప్పుడే మార్కో కొనండి సార్, హిట్ అవుతుంది. నాకు చూడలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అది ఉంది ఫుల్. మూవీకి వచ్చిన వాళ్ళు ఇలాంటి ఏజ్ వాళ్ళే వస్తున్నారు, 17, 18, 20 అలా యంగ్స్టర్సే వస్తున్నారు మూవీ. తర్వాత బాగున్నప్పుడు ఫ్యామిలీ వస్తున్నారు, ఎంటర్ అవుతున్నారు. వాళ్ళు ఎలా చెప్తున్నారంటే వాళ్ళు వచ్చి మూవీలో ఉన్న ఒక్కొక్క మిస్టేక్ అలా చెప్తున్నారండి. ముందర అలా లేదు, బాగుందా బాగాలేదు, రీ రికార్డింగ్ బాగాలేదు, దాంట్లో ఆ సౌండ్ చాలా బాగుంది, దాంట్లో ఫ్రూట్ బాగుంది, దాంట్లో గ్రాఫిక్ బాగాలేదు అని చెప్తున్నారు. సో అంత ఇంటెలిజెంట్ అయిపోయినారు బాయ్. సో అలాంటి వాళ్ళకి మూవీ చేయాలని ఫిక్స్ అయినా ఫస్ట్ నేను. ఓకే, తర్వాత ఇప్పుడు అన్నీ యాక్షన్, ఎందుకంటే இந்த పబ్జి గేమ్ సంథింగ్ அந்த యంగ్స్టర్స్ ఎல்லாம் இந்த యాక్షన్ గేమ్స్లో చూడండి, వారి టాయ్స్ చూడరు వాళ్ళు. నా అబ్బాయి కూడా అదే చూస్తుంటాడు, భయంకరంగా ఉంటుంది. నా మార్గో వేస్ట్, అది కూడా భయంకరంగా ఉంటుంది వాడు చూసిన పబ్జి. సో ట్రెండ్లో అలా ఉన్నారు, సో అలా ప్లాన్ చేశాను. నా ఎప్పుడు యాక్షన్ మూవీ తీస్తాను. నా కామెడీ ఉన్నా కూడా కామెడీ మూవీలో ఉంటుంది, బట్ కమర్షియల్గా తీయాలని ప్లాన్ చేశాను. అందుకోసమే ఇన్ని ఇయర్ అయింది కదా. ఏనా ఒక 17 ఇయర్స్కి కమర్షియల్ మూవీ చేయాలంటే చాలా కష్టం. దానికి కరెక్ట్ పాయింట్ కావాలి కదా. ఏనాడు ఆవిడ కొడుతున్నాడు ఆవిడ అలా చెప్పకూడదు, ఆ కొట్టడికి కరెక్ట్ అయిన కథ ఉండాలి, లైన్ ఉండాలి. సో అందుకు అలా. మీ యాక్షన్ ఇంత చూసి మీ అబ్బాయి ఎప్పుడైనా భయపడ్డాడు, ఏంటన్నా ఇంతమందిని నరకాల నేను అని ఎప్పుడైనా అన్నాడు? ఆవిడ అలా చెప్పలేదు, ఇంకా ఎవరు ఉన్నారని అడిగాడు. ఇంకోటి, ట్రైలర్లో మెయిన్ క్యారెక్టర్ ఒకటి మిస్ అయినట్టు అనిపించింది. పోస్టర్లో బాగా ఇంపార్టెన్స్ ఇచ్చిన క్యారెక్టర్ ట్రైలర్లో మిస్ అయింది. ఉండే నేను అమరేష్ కోడిపుంజు కోడికి మిస్ అయిందా? అది ఎక్కడో వెళ్ళి ఉంటుంది, ఇన్నరం సోగిలు తీసుకుంటారు హోటల్కి. కాదు కాదు, ట్రైలర్లో మిస్సింగా. మూవీ చూడాలండి, సస్పెన్స్. அதுதான் కథే, అதான் పాయింటే, అதான் టైటిల్గా కథకి ఉంది. అది మూవీ చూసినా అప్పుడు అప్పుడు మంచి పేరు వస్తుంది. ఓకే. రాధగారు చెప్పండి సార్. మేడం, అది ఈయన అమరాశేఖర్ గారు ఎంత మంచి హిట్స్ ఇచ్చారు, ఒక వెలుగు వెలిగారు. ఆ వెలుగు అంతా కూడా కొంత కాలం తర్వాత కొంచెం డౌన్ఫాల్ అయింది. ఆ డౌన్ఫాల్ అయినప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేశారు? ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు? వెలుగు వెలిగినప్పుడే కొంచెం బ్యాకప్ బాగా పెట్టుకున్నారండి. కొంచెం అటు ఇటు తుఫాన్ వచ్చినా ఆ వెలుగు వెలుగుతూనే ఉంది, అంటే ఆరిపోలేదు, వెలుగు ఉంది. కానీ కొంచెం ఆయిల్ వేస్తే మళ్ళీ వెలుగుతుంది. సో ఆయిల్ వేసే విధంగా ఆయన ముందే ఆయిల్ స్టోరేజ్ చేసి పెట్టుకున్నారు. సో ఆ ఆయిలే వాడుతూ ఉన్నాం ఇప్పటి వరకు. వెరీ గుడ్ మాస్టర్. మాస్టర్ మాస్టర్ ఇదే ఆయిల్ గీలు అది ఏ క్వశ్చన్ అడిగారు? నువ్వు ఏదో నీ ఏదో ఆయిల్ షాప్ ఆమె కరెక్ట్ గా మాట్లాడారండి. షీఈస్ వెరీ గుడ్, షీఈస్ వెరీ గుడ్. నేను షాప్లో ఆయిల్ ఫైర్ మాస్టర్ చెప్పండి. ఇప్పుడు గ్యాప్ తీసుకున్నారా, గ్యాప్ వచ్చిందా సార్? ఇప్పుడు కూడా ముందు చెప్పాను లేదా, గ్యాప్ తీసుకోవడం అలా చెప్పరా? నాకు గ్యాప్ తీసుకున్నా, ఎందుకంటే అలా చెప్పాలి, అలా లేదు. సినిమాలో అప్పుడప్పుడు గ్యాప్ వస్తుందండి, సినిమాలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్కే అదే చెప్తాను లేదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఒక 5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. 6 years లేదు, నేను అసలు అంత మూమెంట్ అదేనా మూవీ వచ్చింది హిట్లర్కి ముందు. అది 9 months అండి, ఓన్లీ 9 months. చిరంజీవి గారు మేకప్ వేసుకోకుండా ఉంది, ఓన్లీ 9 months. ఆఫ్టర్ పొలిటీషియన్గా వచ్చినప్పుడు మాత్రం 9 years ఆయన మేకప్. లేదు, నాకు అప్పుడు వినింది డాన్స్ మాస్టర్ ఎంటర్ అవ్వబోదు, చాలా గ్యాప్ తర్వాత హిట్లర్ వచ్చి కొట్టారు పేరు వచ్చింది నాకు. సో ఎందుకంటే అది ఏ గ్యాప్ నాకు తెలియదు, బట్ అప్పుడు చిన్న అబ్బాయి నేను. గ్యాప్ வந்து ఎప్పుడూ வந்து మనం బెటర్కి హెల్ప్ అవుతుంది. నా గ్యాప్ வந்து నేను తీయలేదు. మనం లైఫ్లో నేను చాలా టీవీలో చెప్పాను, మై 7 years మై లైఫ్ ఇన్ హాస్పిటల్ విత్ మై మదర్. నా చిన్నప్పుడు అందుకే నా అమ్మ అంటే ప్రాణం, అమ్మ రాశి, అందరికి అమ్మ ఉన్నారు. నువ్వేంట్రా ఓవరా అమ్మ పెట్టుకున్నావు అందరూ అడుగుతారు, కారణం ఉంది అది.
సో నా బెడ్లంతా చూసింది అమ్మ మట్టుదా 7 years చూసా. నన్ను కాపాడుతాడని కాన్ఫిడెంట్లో నా అమ్మ ఉన్నారు నా పక్కన. దానివల్ల నా డాటర్ నా సిస్టర్ డెత్ అయింది చూడకుండా. సో అంత అమ్మకి అவ்வளோ కాన్ఫిడెంట్, ఎందుకంటే నేను నోరు మట్టు మాట్లాడుతుంటా, ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటా, మాట్లాడుతుంటా, పాడుతుంటా. వీడు కాపాడుతాను అంత కాన్ఫిడెంట్ నాకు కాపాడాను. అందువల్ల ఐ స్పెండ్ మనీ అండ్ ఐ స్పెండ్ టైమ్ ఫర్ మై మదర్ ఒంట్లో బాలన కాక నేను ఆ మదర్ కోసం అన్నీ వదిలేసి మా అమ్మ చూడాలని నేను టైం తీసుకున్నాను సార్. రాగిన్ రాజ్ గారు, చెప్పండి సార్. ఆది సినిమా చూసారా? జూనియర్ ఎన్టీఆర్ గారిది. లేదు సార్. ఆ సినిమా చూడండి. దేనికంటే దేనికంటే పుట్టలేదా? పుట్టలేదు అంతే, నిజమే ఉండొచ్చు. ఓకే, కరెక్టే. సేమ్ ఆది అంటే ఆది టైంలో ఎన్టీఆర్ గారు అందరూ తలలు లేపేసేవారు అనమాట. అలాగా ఫస్ట్ టైం మీకు ఇంత చిన్న ఏజ్లోనే ఇలాంటి ఒక బ్రేక్ దొరకబోతుంది బికాజ్ ఆఫ్ మీ ఫాదర్ వల్లే. మీకు ఎలా అనిపిస్తుంది నిజంగానే ఇప్పుడు మార్కెట్లో వచ్చి పెద్ద హీరోగా నిలబడతాను అనే ఒక నమ్మకం ఉందా అండి? తప్పకుండా కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఎందుకంటే మా నాన్నమ్మ స్టోరీ రాసేటప్పుడు మన ఉన్న జనరేషన్ వాళ్ళ ట్రెండ్ ఫాలో చేశారు. సో ఆ ట్రెండ్ ఫాలో అయ్యే ఈ స్టోరీ రాస్తారు నా కోసం, అంతే. ఎస్తర్ గారు, రాజశేఖర్ గారు ఇక్కడ హై, దిస్ ఇస్ ఉమా. అండి. మీరు చూస్తే క్యారెక్టర్ ఇప్పుడు వరకు రెక్కి దగ్గర నుంచి మీరు చేసే క్యారెక్టర్స్ కొంచెము అడల్ట్ కంటెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు. సో రొమాన్స్కి సంబంధించిన క్యారెక్టర్స్ దీనిలో చూస్తే ఒక మదర్ క్యారెక్టర్ లాగా ఏదో బ్యాక్ సైడ్ ఒక మిడిల్ క్లాస్ మదర్ లాగా కనిపిస్తున్నారు. సో కానీ దీనిలో వేరియేషన్ ఉందని లాస్ట్ టైం కూడా Q&Aలో కూడా చెప్పారు, మీరు అలా చూసింది కాదు అని చెప్పేసి. దీనిలో మీరేమైనా యాక్షన్ చేస్తున్నారా? లేదు, యాక్షన్ చేయట్లేదు, యాక్టింగ్ చేస్తాను. అండ్ ఐ థింక్ అడల్ట్ కంటెంట్ ఎక్కువ నేను చేయలేదు. నేను చేసిన 2 ప్రాజెక్ట్స్, సంస్కార్ కాలనీ అండ్ రెక్కి. దాని తర్వాత రీసెంట్గా టెనెంట్ చేశాము. టెనెంట్ వాజ్ మై లేటెస్ట్ రిలీజ్, ఆదిపురం. సో ఐ హ్యావ్ డన్ వేరియస్ క్యారెక్టర్స్. బట్ హైప్ వచ్చిన రోల్స్ ఏదని చెప్తే రెక్కి చాలా పాపులర్ అవ్వడం వల్ల, పాపులర్ వర్క్స్లో రావడం వల్ల అది ఒక ఇమేజ్ అలా స్టిక్ అయిపోయింది జనాల మైండ్లో, అలా ఉండిపోయింది. కానీ అమరాశేఖర్ గారు నాకు అప్రోచ్ అయ్యేటప్పుడు చెప్పిన హైలైట్ పాయింటే అది. దట్ ఈ సెడ్, మీరు ఒక బ్రాకెట్లోకి అంటే మీరు ఎన్ని వర్క్ చేసినా మీలో ఆ పొటెన్షియల్ ఉంది, కానీ జనాలు మీరు ఓన్లీ ఒక్క రకంగానే మిమ్మల్ని అజ్యూమ్ చేస్తున్నారు. మీరు ఇంకా వేరే దాన్ని బ్రేక్ చేసే క్యారెక్టర్ మీరు చేయాలి, ఆ క్యారెక్టర్ ఈ తలలో మీకోసం ఉంది అని చెప్పారు. దాట్ ప్రొవోక్డ్ మీ టు లిసన్ టు ద స్క్రిప్ట్. అండ్ స్క్రిప్ట్ వినేటప్పుడు నిజంగా నాకు అనిపించింది ఏంటంటే, ఇంతకి ముందు చేసిన మొత్తాన్ని వైప్ చేసి కొత్త ఒక పేజ్, turning the page and writing a new paragraph about me is what Tala character is all about. So నాకు ఒక కొత్త రీడిఫైన్ చేసే క్యారెక్టర్, నాలో ఉన్న ఇంకొక ఏమంటారు, ఒక సైడ్ని, ఒక డైమెన్షన్ని రివీల్ చేసే క్యారెక్టర్. సో చాలా ఆ స్కోప్, ఆ పర్ఫార్మెన్స్ స్కోప్తో పాటు ఒక మంచి ఛాలెంజ్ కూడా. నాకు చాలామంది నేను ఇలా మాట్లాడేటప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, టైమింగ్ ఉంది అవన్నీ అంటారు, కానీ ఎప్పుడు ట్రై చేసే ఒక ఆపర్చునిటీ కూడా రాలేదు. బట్ ఈ సినిమాలో అమరాశేఖర్ గారు నాకు అలాంటి ఒక స్పేస్, ఆపర్చునిటీ. యాక్చువల్లీ లుక్ హోమ్లీ ఉంటారు. యాక్చువల్లీ ఆవిడ ఎలా మూవీ చేస్తారో నాకు తెలియలేదు, బట్ ఫేస్ హోమ్లీ ఉంటుంది. సో నాకు అలాంటి క్యారెక్టర్ కావాలని నాకు డిసైడెడ్, కథ రాసినప్పుడే డిసైడ్ చేసుకున్నాను. అమ్మ రాజశేఖర్ గారు, సో అంటే కొడుకుని తీసుకొస్తున్నప్పుడు బేసికల్లీ టీన్స్లో ఉన్నాడు కాబట్టి ఒక లవ్ స్టోరీ డిజైన్ చేస్తారు, కానీ మీ అమ్మగారి మీద ప్రేమతో కొడుకు ఫ్యూచర్ని ఎట్లా పెట్టారు అనుకోవచ్చు? అంటే అమ్మ బ్యాక్గ్రౌండ్లో తీస్తున్న సినిమా కదా ఇది. అలా అమ్మ బ్యాక్గ్రౌండ్ లేదు, అది ఒక పార్ట్. సో అది నేను డిజైన్ చేసేదంటే, నా పేరు అమ్మ రాజశేఖర్. సో నా సన్ వాళ్ళ అమ్మ చాలా ఇష్టం. సో అమ్మ రాగిన్ రాజ్, ఆ పేరు రీచ్ చేయడం కోసం నేను అది కథలో జాయిన్ చేసుకున్నా. సో అంత పబ్లిక్ ఫస్ట్ కొత్త డైజెషన్ చేయాలంటే కష్టం లేదా?